ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. పరమాన్నాన్ని నైవేద్యంగా తయారు చేస్తున్నాను. పరమాన్నానికి మొదట ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని, పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకొని, ఇవి రెండు కలిపి కడుక్కొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో వేస్తే అన్నం కొంచెం మెత్తగా అవుతుంది, టేస్ట్గా అవుతుంది. వేసి నీట్గా కడుక్కొని స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యము, హాఫ్ గ్లాసు పెసరపప్పు, 3 గ్లాసుల వాటర్ పోసి ఉడికించుకోవాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత 1 గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకొని ఇది ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలాచీ వేసుకోవాలి. హాఫ్ గ్లాసు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిలో వేయించుకొని ఈ పరమాన్నంలో వేసుకోవాలి. క్షీరాన్నము, పరమాన్నము రెడీ. నైవేద్యం రెడీ. పరమాన్నం ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.